హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఏపీపీఎస్సి నిర్వహించే గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడుతుందా లేకపోతే రేపు కండక్ట్ చేస్తారా అనే విషయం పైన ప్రభుత్వము మరియు ఏపీపీఎస్సి రెండు కూడా డ్రామాలు ఆడుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం ప్రభుత్వం ఏపీపీఎస్సికి లేఖ రాసిందని, గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడుతుందని, రోస్టర్ విధానంలో తప్పులను సరిచేసిన తర్వాతే ఎగ్జామ్ పెడతామని, మే 11వ తేదీ కోర్టులో విచారణ ఉంది కాబట్టి విచారణ తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయాలని అనుకుంటున్నామని, దీనిపైన ప్రభుత్వం ఏపీపీఎస్సికి చీఫ్ సెక్రటరీకి లెటర్ రాసిందని ఇవన్నీ కూడా వార్తలు వచ్చాయి. అన్ని ఛానల్లో కూడా ప్రచారం చేశారు. ఇప్పుడేమో గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడట్లేదు, యథాతథంగా కంటిన్యూ అవుతుంది అని అంటున్నారు. ఇక్కడ చూస్తే విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇటు ప్రభుత్వము అటు ఏపీపీఎస్సి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నాయా అనే డౌట్ వస్తూ ఉంది. విద్యార్థులంతా కూడా గందరగోళంలో ఉన్నారు. ఈరోజు మీరు రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయి, సరిచేయాలి అని ప్రభుత్వం ఏపీపీఎస్సికి లేఖ రాయటం ఏంటి? ప్రభుత్వం రాసిన లేఖని ఏపీపీఎస్సి వాళ్ళు పట్టించుకోకపోవటం ఏంటి? దానిపైన ఒక క్లారిటీ ఇవ్వకపోవటం ఏంటి ఏపీపీఎస్సి వాళ్ళు? ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం మరియు ఏపీపీఎస్సి వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారా అనే డౌట్ వస్తూ ఉంది. విద్యార్థుల జీవితాలతో వీళ్ళు ఆటలాడుకుంటున్నారా అనే డౌట్ వస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఏపీపీఎస్సి కండక్ట్ చేసే గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేయటం వల్ల ఎవరైనా విద్యార్థులు కోర్టు కేసుకు వెళ్ళడం కానీ, లేకపోతే దీనిపైన ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేయలేదు, ఎందుకు వాయిదా వేశారని కోర్టులకు వెళ్తే లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఏపీపీఎస్సి వాళ్ళు ఈ ఎగ్జామ్ని యథాతథంగా కండక్ట్ చేయాల్సి వస్తుంది అని కొంతమంది న్యాయ నిపుణులు అంటున్నారు. అది కూడా నిజమే కదా. ఎందుకంటే ఇప్పుడు రేపు ఎగ్జామ్ పెట్టుకుని దానికి తగిన కారణాలు చెప్తూ అటు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే కోర్టులైనా నిర్ణయం తీసుకోవాలి. ఈ ప్రభుత్వం లేదా కోర్టులు ఈ రెండు నిర్ణయం తీసుకోకపోతే ఏపీపీఎస్సి ఖచ్చితమైన నిర్ణయాన్ని అయితే వాళ్ళు వెలువరించలేరు. ఇటు ప్రభుత్వం ఏపీపీఎస్సికి లెటర్ రాసింది, వాయిదా వేయాలంటూ చెప్పింది అనే మాట అయితే అవాస్తవం అని క్లియర్గా అర్థమవుతా ఉంది. వాళ్ళు ఏపీపీఎస్సికి రాసిన లెటర్లో ఎక్కడా కూడా పరీక్ష వాయిదా వేయాలని క్లియర్గా చెప్పలేదు. కాబట్టి మేము పరీక్ష వాయిదా వేయలేకపోతున్నాము అని ఏపీపీఎస్సి వాళ్ళు చెబుతున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంటే ప్రభుత్వం లేఖ రాయటమైతే వాస్తవమే, కానీ ఆ లేఖలో ఎక్కడ కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలని, వాయిదా వేయాలని ఎక్కడా మెన్షన్ చేయలేదు. గ్రూప్ 2 రోస్టర్ విధానంలో ఉన్న సమస్యలపై, ఈ అనిశ్చితిపై ఏం చేయాలి, దీనిపైన మాకు వివరణ ఇవ్వండి అని మాత్రమే ప్రభుత్వం ఏపీపీఎస్సికి లెటర్ రాసింది. ఏపీపీఎస్సి నుండి క్లారిటీ కోసమే ప్రభుత్వం లెటర్ రాసింది అని అయితే మీడియాలో వస్తున్న కథనాలు. కొన్ని ముఖ్యమైన ఏపీపీఎస్సి నుండి కొన్ని మీడియా ఛానళ్లకు, కొంతమంది జర్నలిస్టులకు ఈ వార్తలు వస్తున్నాయని చాలామంది కూడా అనుకుంటున్నారు. ప్రభుత్వంగాన నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధిగానే ఉంటే ఏపీపీఎస్సి కండక్ట్ చేసే గ్రూప్ 2 ఎగ్జామ్ని వాయిదా చేయాలి, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి, రోస్టర్ విధానంలో ఉన్న సమస్యలని మనం పరిష్కరించాలి అని ప్రభుత్వం అనుకుంటే ఒక జీవో ఇష్యూ చేసి ఏపీపీఎస్సికి వెంటనే ఆ జీవోను పంపించి మేము ఎగ్జామ్ని నిలుపుదల చేస్తున్నాము, ఇది కారణాలని చెప్పి ప్రభుత్వం జీవో ఇష్యూ చేసి ఏపీపీఎస్సికి ఆదేశాలు జారీ చేయొచ్చు. కానీ అటువంటి ఆదేశాలు జారీ చేయని పక్షంలో ఏపీపీఎస్సి వాళ్ళు ఎగ్జామ్ని యథాతిథిగా కండక్ట్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వమే విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతుందని క్లియర్గా అయితే అర్థమవుతూ ఉంది. విద్యార్థులు ఇప్పుడు రోడ్డెక్కి ఆందోళన చెందుతున్నారు. మనకి ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, ఈ నిమిషం వరకు నేను వీడియో చేస్తున్నప్పటికీ సమాచారం ప్రకారం ప్రభుత్వము ఏపీపీఎస్సికి పరీక్ష వాయిదా వేయమని ఆ లెటర్లో కూడా ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఏపీపీఎస్సి వాళ్ళు కూడా ఎగ్జామ్ వాయిదా వేస్తున్నట్లు ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి వీళ్ళు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. విద్యార్థులు రోడ్డుకి ఆందోళన చూస్తూ ఉంటే ప్రభుత్వం ఇటు ఏపీపీఎస్సి వాళ్ళు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారనేది విద్యార్థులకు క్లారిటీ లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఏపీపీఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసే గ్రూప్ 2 పరీక్షపై ఖచ్చితమైన నిర్ణయాన్ని వెలువడించాలి.
చంద్రబాబు గారు మరియు విద్యాశాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మరియు విద్యాశాఖ మంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ప్రెస్ మీట్కి వచ్చి వాళ్ళు నిజానిజాలను తెలియజేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించే విధానంపై వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. విద్యార్థులకు రేపు గ్రూప్ 2 ఎగ్జామ్పై క్లారిటీ ఇచ్చి ఏం జరుగుతూ ఉన్నది అనే వాళ్ళు ప్రజలకు తెలియజేయాలని ఈ వీడియో ద్వారా డిమాండ్ చేస్తున్నాను.